ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో అత్యంత వైభవపేతంగా 93వ ఆషాఢ ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సాదం మండపంలో మహాన్నర ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. హరిరామ నామ సంకీర్తనతో ఆశ్రమం ప్రాంగణం మారుమోగుతోంది. రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసం అని ఆశ్రమ పురోహితులు తెలిపారు. राधा कृष्ण हरे राम भावानंद हरे राधा कृष्ण हरे राम भावानंद हरे राधा कृष्ण हरे राम भावानंद हरे राम राम भावानंद राम राम भावानंद राम राम राधा कृष्ण राम राम राधा कृष्ण राधा कृष्ण हरे వచ్చినారని వారు స్వచ్ఛంద సేవా దళం తయారు చేసుకొని రోగులకు సేవ చేయడము, తర్వాత కాలంలో అన్నదానము ముఖ్యంగా, రెండవది భగవన్నామ స్మరణ, ఈ రెండు నిర్వహిస్తూ వారు 1960లో పరమపదించారు. అప్పటి నుండి మా నాన్నగారు 60 సంవత్సరాలు విశ్వనాథ శర్మ గారు ఈ ఆశ్రమాన్ని నిర్వహించారు. స్వామి భావానంద స్వామి టైం కంటే విశ్వనాథ స్వామి టైంలో ఇంకా ఎక్కువ జరిగింది. ఆ తర్వాత 20 నుంచి కూడా మేము ముగ్గురం అన్నదమ్ములను నిర్వహిస్తున్నాము. సత్యనారాయణ శర్మ, విఠల్ శర్మ, రసరాజ్ శర్మ ముగ్గురు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటూ ఈ స్థలం ప్రజాభిమానము, దైవం యొక్క ఆశీస్సులతో దినదినాభివృద్ధి కాస్తుంది. ఇక ముందు కూడా చాలా చాలా అద్భుతంగా నడవాలని కోరుతూ భగవన్నామం పలికించి భగవన్నామం చేస్తూ ప్రసాదాన్ని తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది అని వారు ఉపదేశించారు. అదేవిధంగా ఉదయం నుండి ఇప్పటి వరకు అన్నదానం ఆశ్రమంలో జరుగుతూనే ఉంది. ఇదే మనకు ముఖ్యమైనటువంటి ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నాదం కాదు. అందరూ భగవన్నామం చేయాలి, పడికి నిండా భజన చేయాలి. ఈ రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు కనుక ఆ కార్యక్రమం అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా అనేక వేలాది లక్షలాది మంది వచ్చి ఇంకా భోజనం నడుస్తూనే ఉన్నది. పంక్తులుగా భోజనం నడుస్తూనే ఉన్నది. రాత్రి వరకు చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళు పనులు పూర్తి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. దూర ప్రాంతీయులు ఉదయం వస్తారు, సాయంత్రం దగ్గర ప్రాంతీయులందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ద్వాదశి పాలనతో 93వ ఆషాఢి ఉత్సవాలు సంపూర్ణమైనవి. ఇక ఆశ్రమంలో నిర్మాణ కార్యక్రమాల సందర్భంగా సాద మంటపం నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అది కాకుండా విఠలనామాన్ని శతకోటి విఠలనామం రాయించి ఆ విఠలనామానికి ఒక స్తూపాన్ని, దానిలో మధ్య భాగం నుండి ఒక 21 ఫీట్ల ఎత్తుతోని భక్తవత్సలుడైన పాండురంగ స్వామి విగ్రహాన్ని చేసి పెట్టాలనే సంకల్పం చేయడం జరిగింది. దానికి చాలామంది సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవానంతరం ఆ కార్యక్రమం పూర్తవుతుంది. మన రోడ్డుకు కనిపించేటట్టుగా ఆ పాండురంగ స్వామి ఎత్తైన విగ్రహం ఉంటుంది. దీంట్లో పాల్గొనేటువంటి భక్తులు చాలామంది మా అందరికీ అవకాశం కావాలి అని అనుకున్నప్పుడు ఒక ఇటుకకు 516 ధర, 516 చొప్పున ఒక ఇటుకను చెల్లిస్తే మీ పేరిట ఆ ఇటుకను ఈ మూర్తిని స్తూపాన్ని తయారు చేయడానికి వినియోగిస్తాము అని
అందరికీ ప్రకటించడం జరిగింది. ఆ విధంగా చాలామంది తలా 516 రూపాయలు, వాళ్ళ కుటుంబంలో నలుగురున్న 5గురున్న సభ్యులకు అందరికీ తలా 516 అందిస్తూ ఉన్నారు. త్వరలో ఆ విఠలనామ స్తూప శతకోటి విఠలనామ స్తూప సహిత పాండురంగ స్వామి యొక్క విగ్రహం ఆవిష్కరణ జరగబోతుంది అని నిశ్చయంగా ప్రకటించగలను. సర్వము శ్రీ 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 రుక్మిణి పాండురంగ స్వామి వారి కృపతో, భావానంద విశ్వనాథ గురువుల యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాలను సజావుగా జరిగినాయి. పాండురంగాశ్రమం అనగానే పండరీపురం గుర్తొస్తుంది. పండరీపురం అనగానే విఠలేశ్వరుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పాండురంగాశ్రమంలో శతకోటి హరే రామనామ మంత్రాన్ని ఇటీవలే పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఆ శతకోటి హరే రామనామ మంత్ర పూర్తి సందర్భంగా ఒక అద్భుతమైన మహాయజ్ఞాన్ని నిర్వహించబోతున్నారు. ఆ నిర్వహణ సందర్భంగా మరి 100 కోట్ల హరే రామనామ మంత్రం పూర్తి చేసినందుకు గుర్తుగా అద్భుతమైనటువంటి 32 అడుగుల ఎత్తున్నటువంటి విఠలేశ్వరుని విగ్రహాన్ని, పండరీపూర్లో ఉన్న పాండురంగని విగ్రహాన్ని, భక్తులను ఎత్తుకున్నటువంటి భక్త పాండురంగని విగ్రహాన్ని ఆశ్రమంలో నెలకొల్పుతున్నారు. ఇది 100 కోట్ల హరే రామనామ మంత్రం పూర్తి చేసినందుకు చిహ్నంగా భక్తులను ఉద్ధరిస్తున్నటువంటి పాండురంగని విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నాం. మరి దీనిలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే, పండరీపూర్లో పాండురంగడు ఒక ఇటుకపై నిలబడి ఉంటాడు. పాండురంగాశ్రమం అనగానే కులాలకు, మతాలకు, ధనికులకు, పేదలకు అన్నిటికీ అతీతంగా సామాన్యునికి అందుబాటులో ఉండే ఆశ్రమమే పాండురంగాశ్రమం. మరి పండరీపూర్లో ఇటుకపై నిలబడ్డ పాండురంగడు ఇక్కడ 32 అడుగుల విఠలనామ స్తూపాన్ని నిర్మిస్తున్నారు. దానిలో సాధారణ భక్తుడు పాలు పంచుకునే విధంగా, అందరికీ ఆ పుణ్యం దక్కే విధంగా ఆశ్రమ నిర్వాహకులు ఒక ఇటుక 516 రూపాయలు. ఈ కాలంలో 516 రూపాయలంటే ఎంత సులువుగా ఇవ్వచ్చో మనందరికీ తెలుసు. ఒకరు 516 రూపాయలు సమర్పిస్తే 32 అడుగుల దాదాపు 20 లక్షల పైన వ్యయమయ్యేటువంటి ఆ విగ్రహంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటుకకు పాండురంగనికి ఆశ్రమానికి భక్తునికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ఒక 516 సమర్పించుకుంటే 32 అడుగుల ఎత్తుతో ఆశ్రమంలో నిర్మించేటువంటి విఠలనామ స్తూపంలో శాశ్వతంగా మనం పదిలంగా ఉంటాం. ఆ పాండురంగని స్తూపంలో మీరు భాగస్వాములు కాండి. ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించండి. మరికొన్ని రోజుల్లోనే ఆ శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. శిల్పులను సంప్రదించడం పూర్తయింది. ఇదొక ఉద్యమంగా 100 కోట్ల నామం ఎలా చేశామో 516 రూపాయలకు ఒక ఇటుక ద్వారా ఆ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. భక్తులంతా పాల్గొని పాండురంగని కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. జై గురుదేవ.